హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మనం మునగాకుతో కుడుములు చేసుకుందామండి. మంచిది. అయితే నేను ఈ గ్లాసు శనగపప్పు నైట్ నానబెట్టానండి. 30% 35% అలా ఉడకబెట్టుకుందాము. తయారీ విధానం చూపిస్తాను. ఈ లోట నూక తీసుకున్నాం. లోట ఒక గ్లాసు నూక అయితే 2 గ్లాసులు నీళ్ళు, అలా లోట తీసుకున్నాం కాబట్టి దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. తయారీ విధానం చూపిస్తాను చూడండి. ఇలాంటి లోటాతో 2 లోటాలు నీళ్ళు పోసుకున్నాము. ఎసరు పెట్టుకుందామండి ముందుగాను. ఆ ఎసరులో కొంచెం నూనె పోసుకుందాం. సరిపడగా ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ కాసేపు మరగనిద్దాం. చూడండి, ఇలా మరిగేటప్పుడు ఇలా పప్పు కొంచెం ఉడకబెట్టుకున్నాం కదా, 30% ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. ఇందులో వేసేసుకుందాం. చూడండి, మునగాకు శుభ్రంగా కడిగేసుకుని ఇలా వేసేసుకుందాం. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత ఇలా నూక వేసేసుకుందాం. నూక మిక్సీలోనే పెట్టేసుకోండి. బియ్యం కడిగి ఎండబెట్టుకుంటాం కదా, బాగా మిక్సీలో నూక ఏం జల్లించొద్దండి. అలా మిక్సీలో కొంచెం బరబరగా పట్టుకుని వేసేసుకోండి. జల్లించొద్దు. చూడండి, ఇలా కలుపుతా ఉండండి. మాడకన్నా ఉంటుంది. కుడుముల్లోకి కొబ్బరి చట్నీ బాగుంటుందండి. కొబ్బరి చట్నీ చేసుకుందాం. చాలా బాగుంటుంది కుడుముల్లోకి. చూడండి, ఇలా ఉప్పు పోసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎలాగైతే సరిపోద్ది, ఇలా గట్టిగా అవ్వాలి. ఇప్పుడు చేసి మళ్ళీ ఉడికించి ఆవిరి పట్టేటప్పుడు చూపిస్తాను మీకు. చల్లారి పెట్టుకుందాం కాసేపు. ఇలా ఒక పెళ్ళులోకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందామండి. పొడుగులు చేసుకోవాలి కదా. చూడండి, ఇలా కొంచెం చల్లారి పెట్టుకుంటా ఒక నీళ్లు కొంచెం ఇలా తడి చేసుకుని ఇలా కలిపేసుకుని చేసేసుకుందామండి. చూడండి, నూక పోసేటప్పుడు ఎసరు మరిగేటప్పుడు పోసుకోండి. కొంచెం నూనె వేయండి. చూసారు కదా, ఆ నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి మాడదు, కమ్మగా ఉంటుంది. కుడు బాగుంటుంది. ఇలా కొంచెం ఆదివారం అప్పుడు అది మీరు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుందండి. టిఫిన్ ఇది మనకి ఈరోజు టిఫిన్లో చేసేసుకోండి. ఇలాగా ఒకరోజు టిఫిన్లో చేసుకోవచ్చు. ఒక రోజు మనం పూజల దగ్గరికి అది చేసుకుంటాం కదండి, అలాగే టిఫిన్లో కూడా చేసేసుకోవచ్చు. మళ్ళీ చూపిస్తాను మొత్తం అయ్యాక. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. మొత్తం కుడుములు అన్నీ చేసేసుకున్నామండి మనం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. అడుగురేకు ఉంటుంది కదా, ఈ అడుగురేకు ఇందులో పెట్టేసుకుందామండి. అలాగా ఈ కుడుములన్నీ ఇందులో పెట్టేసుకుందాం. చూడండి, అన్ని కుడుములు ఇలాగ ఆవిరిలో ఉడకనిచ్చుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. మూత పెట్టేసుకుని ఉడికిపోయినాయండి. 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. మూత పెట్టేసుకుని పొయ్యి ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కాసేపు ఇలా ఉంచేద్దాం. మళ్ళీ మనం చట్నీ తయారు చేసుకునే లోపల అప్పుడు 10 నిమిషాలు ఆగిన తర్వాత తీద్దాం. మూత మగ్గుతాయి. చూడండి, 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలా తీసేసుకుందామండి పళ్ళులోకి. ఇలాగా పూసల కింద వస్తే ఉడికిపోయినట్టండి మనకి. 10 నిమిషాలు ఉడికించుకునేటప్పటికి ఇలా వచ్చేస్తుంది. కొంచెం తడి చేసుకుంటా తీయండి, చేయి కాలకుండా ఉంటుంది. చూడండి, మొత్తం తీసేస్తున్నాం. చూడండి, మనం మునగాకు బియ్యం రవ్వ కుడుములు రెడీ అయిపోయినాయండి మనకి. దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వీడియోలో పెడతాను చూడండి. కొబ్బరి చట్నీ కాంబినేషను, కొబ్బరి చట్నీ చేసి పెడతాను వీడియోలో. అయితే చూడండి, మనకి మునగాకు బియ్యం కుడుములు అండి, బియ్యం రవ్వ కుడుములు. చూడండి, చాలా బాగుంటాయి అసలు. ఇలాగా చాలా చాలా టేస్ట్ వస్తాయండి. ఇలాగే చేసుకోండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి.